తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా లాభాలు వస్తాయి. దీంతో పాటు కుటుంబంలో ఒక కీలకమైన సమాచారం మీకు అందబోతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆగిపోయిన శుభకార్యాలు కానీ, ఆగిపోయిన కట్టడాలు కానీ, ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునరావృతం అయ్యేటట్టుగాను, ముందుకు వెళ్ళేటట్టుగాను గోచరిస్తోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్తగా ఆర్థిక అవకాశాలు, ఆర్థిక ధనాదాయ మార్గాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చాలా లాభంగా ఉండబోతోంది. విజయాలు కూడా చూసే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాలు వెళ్ళడానికి కానీ, అక్కడ స్థిరపడడానికి కానీ అవకాశాలు అయితే వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు అంతా మీకు లాభదాయకంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు గుర్తింపు రావడంతో పాటు మీకు కీలకమైన పదవిని కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందము, శుభకార్యాలు చేసేందుకు సూచనలు కానీ, లేదా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంగా ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు తెల్లవారుజామున సూర్యుడిని దర్శించినప్పుడు స్నానం చేసిన తర్వాత జలార్పణము అంటారు. అనగా అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అర్ఘ్యము ఇస్తున్నప్పుడు మీరు చెప్పవలసిన మంత్రము ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ రాగి పాత్రలో నీళ్లు స్వామివారికి ఎదురుకుండా చూపించే ప్రయత్నం చేసుకోండి. తరువాత కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. అక్కడ అనుకోని ఫలితాలు మీరు ఎదురవుతాయి. అంటే విదేశాలు వెళ్ళడం ఖాయమవుతుంది. అయితే ఫలితాలు చూసినట్టయితే కనుక ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా అంటే కన్యా రాశి వారు కొంతకాలంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ గ్రహచారం వల్ల కానీ, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కానీ కన్యా రాశి వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తప్పనిసరిగా మీరు అంటే ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలే కానీ మీ వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి పరిహారాలు మీరు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసిన ప్రత్యేకమైన సూచన.